వ్యాపారస్తులకు ఎల్లవేళలా తన సహాయ సహకారాలు ఉంటాయని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణవేణి క్లాత్ మార్కెట్ను సుజనా చౌదరి సందర్శించారు. మార్కెట్ వ్యవస్థాపకులు బచ్చి వెంకట నరసింహారావు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మార్కెట్లో వ్యాపారస్తులతో మమేకమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కృష్ణవేణి క్లాత్ మార్కెట్ అభివృద్ధికి సమస్యల పరిష్కారం కోసం వ్యాపారస్తులకు 24 గంటలు అందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్ట్కి ఎంపీ గారికి సైకిల్ గుర్తుకి టీడీపీ పార్టీ ఓట్లు వేయాలని చెప్పి అనౌన్స్ చేస్తూ వాళ్ళ సమస్యలు కూడా అర్థం చేసుకొని, ఎందుకంటే గత 15 రోజుల నుంచి నేను పశ్చిమ నియోజకవర్గంలో అనేక డివిజన్లు తిరిగాను. 20 డివిజన్ల దాకా అయిపోయింది. 20 డివిజన్లో కూడా ముఖ్యంగా నేను ప్రచారం కంటే ఎక్కువ అవగాహన, అసలు ఒక్కొక్క నియోజకవర్గంలో సమస్యలు ఏంటి అని చూసి సిస్టమ్ లేక ఈ రోజు ఆల్రెడీ ఒక 10 సంవత్సరాల నుంచి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అని వచ్చినాయి. ఎక్కడికక్కడ సీవేజ్ ఎస్టీపీస్ పెట్టచ్చు. అది కూడా పెద్ద ఖరీదైన సమస్య కాదు. దానివల్ల మనకి ఎటువంటి రకమైన రోగాలు రాకుండా సమస్య సాల్వ్ అవుతుంది. రోడ్డు మీద మురికాలు తిరగకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అవన్నీ కూడా చెప్తూ ఉన్నాను. 4-5 రోజుల్లో నియోజకవర్గం మొత్తానికి ఒక ప్రణాళిక తయారు చేస్తూ ఉన్నాం. అదంటే డిజిటల్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా కూడా అందరికీ తెలియపరుస్తాం. ఈ లోపల ముఖ్యంగా వాణిజ్యం చేసేవాళ్ళు పుస్తకాలు ఎంత ఎక్కువ మెజారిటీ ఆర్యవైశ్యులు ఉన్నారు. తర్వాత ముఠా వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ముఠా వాళ్ళకు కూడా అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ముఠా వాళ్ళ 2 రకాలు. ఒకటి బరువులు మోసే